వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కూరగాయలతో అరికెల గంజి అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ఒకటి. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా వండుకోవచ్చు. అరికెలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు. మీకు ఇష్టమైన ఏ వెజిటబుల్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్, కొద్దిగా బీట్రూట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 కప్పు. కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తిరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ఏ కప్పుతో అయితే అరికెలు తీసుకున్నామో అదే కప్పుతో 9 కప్పుల వాటర్ తీసుకోవాలి. అరికెలను వాష్ చేసుకుని 9 కప్పుల వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టి ఉంచాను. మీరు కావాలనుకుంటే 3 to 6 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఏ వాటర్తో అయితే నానబెట్టుకున్నామో అదే వాటర్తో ఉడికించుకోవాలి. స్టవ్ మీద నానబెట్టుకున్నటువంటి అరికెలను పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయలను వేసుకోవాలి. తరువాత వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇది 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత జీలకర్రను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషంలో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషంలో ఉడికించుకుందాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అరికెల గంజి అన్నంను మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ వండుకుంటే మంచిది. కూరగాయలతో అరికెల గంజి అన్నం రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే కరివేపాకు కారం పొడితో కానీ ఏదైనా వెజ్ కర్రీతో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.